నా పుట్టిల్లు బొబ్బిల్లో కానీ అటు నా మెట్టినిల్లు గూడూరులో కానీ పెరుగు లేకపోయినా అన్నం కంప్లీట్ అవుతుంది. రసం లేనిదే అన్నం తినడం జరగదనమాట. కొంతమంది రసం అంటారు, మాకైతే చారు అనడం అలవాటు అనమాట. ఇది చెయ్యడం చాలా ఈజీ, 5 minutes లో అయిపోతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రీసెంట్ డేస్ లో చాలా రకాల రసాలే పెడుతున్నారు. క్యారెట్ రసం అని, బీట్రూట్ రసం అని, ఆ రసం ఈ రసం, మిరియాల రసం, ఇలా చాలా రకాలు చేసేస్తున్నారు. నాకు తెలిసిన చిన్నప్పటి రసం ఏంటంటే, రసం అంతా మగ్గిపోయిన తర్వాత దించేస్తాం అన్నప్పుడు ఇంత బెల్లం ముక్కేసి దించడం మా రసం అనమాట. రోజు లంచ్ అయిపోయిన తర్వాత అలా చుట్టాల ఇంటికి వెళ్లే పని ఉంది. సో మా అయ్య గారు నేను బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అటుపక్క ఇటుపక్క పొలాల మధ్యలో రైడ్ అంటే భలే ఉంటుంది. అది కూడా మా అయ్య గారితో అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ లో వస్తున్నప్పుడు నెల్లూరు కారం చేయించుకున్నాను. నెల్లూరు వాళ్ళకి కారం ఒకటి ఉంటే చాలండి, ఎన్ని వంటలైనా చేసేస్తారు ఈజీగా. కారం చేయటం చాలా ఈజీ, కాకపోతే టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. అని తీసుకెళ్లే వస్తువుల్లో ఈ కారం ఖచ్చితంగా పట్టుకెళ్తాను అనమాట నేను. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుండింది. సన్సెట్ కి ఇంటికి బయలుదేరాం అనమాట. సన్సెట్ చూస్తూ వెళ్ళిపోయాం. అంతే, పల్లి కలుసుకున్నావే.